సో మేబీ ఆయన 2027 ఆ ప్రాంతంలో పాదయాత్ర మొదలు పెట్టచ్చు. కానీ గతంలో వచ్చినంత పాదయాత్ర ఎఫెక్ట్ ఈసారి వస్తుందా అనేది కూడా అందరికి అనుమానాలు అయితే ఉన్నాయి. గతంలో అంటే ఒక ఫ్రెష్ ఇది ఉంది. జగన్ ఇప్పుడు ఆల్రెడీ అధికారాన్ని చూసేశారు కాబట్టి ఇప్పుడు ఏమి మాట్లాడాలి అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగితే జగన్కి హెల్ప్ అవుతుంది. లేనప్పుడు జగన్ ఆల్టర్నేటివ్ గా ఏం చేయబోతున్నాడు అనేది చూడాలి. రెండవది ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఇక్కడ చంద్రబాబు అవసరం కేంద్రానికి ఉంది నెక్స్ట్ కూడా. సో కాబట్టి బీజేపీ తెలుగుదేశాన్ని జనసేన వదులుకునే ప్రసక్తి లేదు. అది కానీ ఉన్నప్పుడు టోటల్ యంత్రాంగం పోల్ మేనేజ్మెంట్ అంతా కూడా చంద్రబాబు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా జగన్కి పెద్ద దెబ్బే కావచ్చు. సో రెండోది ఏంటంటే పార్టీని నిలబెట్టుకోవడం కూడా జగన్కి పెద్ద కష్టం. అందుకని మళ్ళీ ఇవన్నీ బయట సమస్యలు ఉంటాయి. ఇంట్లో అదేదో వేమన పద్యం లాగా ఇంటింటి పోరు ఇంతంత కాదయ్యా ఇంటి పోరు అనేది చెప్పులోని రాయి చెవులోని జోరిగా ఇంటిలో ఉన్న పోరు ఇంతంత కాదయ్యా అనే పద్యాన్ని బట్టి ఇంటిలో పోరుని ముందుగా సెట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అనేది జగన్ కూడా అనుకుంటున్నాడు. సో జగన్ వైపు నుంచి కూడా మూవ్ పడింది. అంటే ఆమెకేం కావాలి, ఆస్తి కావాలి, పొలిటికల్ దీంట్లో పవర్ కావాలి, ఈ రెండే కదా వాటా కావాలి. ఈ రెండు వాటాలే ఆమెకు కావాలి. ఆ వాటాలు ఇచ్చేస్తే పోతుంది, దానికి ఎందుకు ఇంత మనం నష్టపోవడం అనేది. ఆ మాట అంటే ఇప్పుడు ఆమెకి కొడుకుని దించాలి కాబట్టి కొడుక్కి ఎంపీ టికెట్ నెక్స్ట్ ఇవ్వగలిగితే అతను కూడా యంగ్ జగన్కి లాయల్ గా ఉండే అవకాశం ఉంది. రెండోది చదువుకున్నాడు అమెరికాలో కాబట్టి రేపొద్దున ఎంపీగా ఉన్న కేంద్రంలో అతను ఇప్పుడు ఏంటంటే అతనికి జగన్కి ఆయన విజయసాయి రెడ్డి వెళ్ళినాక కేంద్రంలో లైజనింగ్ అంటారు. లైజనింగ్ చూడడం అనేది ఓన్లీ మన మిథున్ రెడ్డి మాత్రమే చూస్తున్నాడు. అవినాష్ రెడ్డి అంత ఎఫెక్టివ్ గా లేడు. సో కాబట్టి మిథున్ రెడ్డి మీదే కంప్లైంట్ డిపెండ్ అవ్వలేని పరిస్థితి. సొంత బ్లడ్ లో ఉన్నంతగా బయట ఉండలేరు కాబట్టి సొంత ఫ్యామిలీలో ఉంటే ఒకరు బాగుంటది, గ్రూమ్ చేసుకుంటే మనకు కొంతకాలానికి తను ఎవాల్వ్ అవుతాడు అనేది జగన్కు ఉంది. ఎందుకంటే వాళ్ళ కూతుర్లు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కనబడలేదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు తప్ప రాజకీయాల్లోకి రావడానికి ఇంకా వాళ్ళకి టైం ఉంది. ఇప్పుడు పిల్లలు ఒక రకం పిల్లలే వాళ్ళు. సో వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇద్దరు కూడా బిజినెస్ అక్కడ బిజినెస్ ముఖ్యంగా పెద్దమ్మాయి హర్షారెడ్డి చాలా ప్రెస్టీజియస్ కాలేజీల్లో చదివింది, ఫ్రాన్స్ లో చదివిన అమ్మాయి కాబట్టి తను బిజినెస్ని ఇక్కడ చూసుకునే అవకాశం ఉంది. సో బిజినెస్ల పరంగా జగన్ టెన్షన్ లేదు, తన కూతుర్లు చూసుకోగలరు ఎఫెక్టివ్ గా. ఆల్రెడీ భారతిరెడ్డి ఉంది కాబట్టి వాళ్ళని గైడ్ చేయగలదు ప్రాక్టికల్ గా. సో ఆ ఫ్రంట్ లో జగన్కి ఇబ్బంది లేదు. పొలిటికల్ ఫ్రంట్ లోనే జగన్కి ఇబ్బంది, తన టీంని ఫామ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంది. సో అందుకని ఇప్పుడు ఈమెకి కూడా వేరే ఫీచర్ లేదు. ఒక టాక్ ఏంటంటే ఆమె రాయలసీమ రీజనల్ పార్టీ పెడతాను, కానీ తెలంగాణలో ఉన్నంత ఒకప్పుడు తెలంగాణలో ఎలాగైతే అసంతృప్తి కానీ ఉద్యమ స్పిరిట్ ఉందో రాయలసీమలో అది లేదు. ఎందుకంటే తెలంగాణతో పోలిస్తే రాయలసీమలో వనరులు తక్కువే, పెద్ద వనరులు లేవు. కానీ అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ రాయలసీమని కాపాడింది. బాలగోపాల్ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని చాలా డీటెయిల్ గా కంపేర్ చేస్తూ కూడా రాశారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం వల్ల రాయలసీమలో ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒక చిన్న పల్లె, మా శ్రీరామాపురం అని 1930 నుంచి స్కూల్ ఉంది మా ఊర్లో. సో అలాగా 1900 నుంచే స్కూల్స్ కాలేజెస్ అక్కడ స్మాల్ టౌన్స్ లో అన్నిట్లో ఉన్నాయి కాబట్టి జనరేషన్స్ ఎడ్యుకేషన్ వల్ల ఏమైందంటే అక్కడ అందరూ ఎడ్యుకేట్ అవ్వడం. హైదరాబాద్ తర్వాత ఒకప్పుడు తిరుపతి ఎడ్యుకేషన్ సెంటర్ గా ఉండేది, ఇప్పటికి కూడా యూనివర్సిటీలు ఎక్కువ తిరుపతిలోనే ఉంటాయి. అందువల్ల అక్కడ రాయలసీమలో ఎడ్యుకేషన్ బాగా డెవలప్మెంట్ కావడం. రెండోది ఇటు బెంగళూరు ఇటు చెన్నై దగ్గరగా ఉండడం సిటీస్, ఇటు కూడా హైదరాబాద్ కూడా దగ్గరగా, ఈ మూడు పెద్ద సిటీస్ రాయలసీమకి దగ్గరగా ఉండడం. అందువల్ల ఇదైంది. రెడ్ల ఇదంతా కూడా వాళ్ళు రైల్వే కాంట్రాక్టులు. కమ్మాస్ ఏమో అగ్రికల్చర్ నుంచి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలకి ఎదిగి ఇండస్ట్రియలిస్టులుగా వెళ్తే, రాయలసీమ రెడ్లేమో రైల్వే కాంట్రాక్టులు ఇలాగ బ్రిటిష్ కాలం నుంచే ఉండి వాళ్ళు కూడా సినిమా రంగంలోకి మిగతా పెట్టుబడులు రియల్ ఎస్టేట్లకి నెల్లూరు నుంచి కానీ ఇటు చెన్నైకి కానీ ఇలా వెళ్ళారు. గ్రేటర్ రాయలసీమ అనుకుంటే నెల్లూరును కూడా కలుపుకుంటే. అలాగా రాయలసీమ ప్రత్యేక ఉద్యమం అనేది ఇవాళ కష్టం. పొలిటికల్ పార్టీ పెట్టినా ఏమికేమి ఉండదు. అందుకని ఆ ముందున్న కర్తవ్యం ఏంటంటే
సైలెంట్ గా ఎలాగే కాంగ్రెస్ లో ఉండడం, ఇంకా కొత్తగా డ్యామేజ్ కూడా జగన్ కి ఆమె చేయగలిగింది ఏం లేదు, ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడేం చేయలేదు. అందుకని అది ఎందుకు జగన్ తోనే కలిసిపోతే తనకి కనీసం ఒక ఇంపార్టెన్స్ ఉంటది, బెనిఫిట్ ఉంటది, ఆస్తి కూడా వస్తుంది, ఈ రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి అనేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. జగన్ కూడా ఎందుకు ఇంట్లో తలనొప్పి, తల్లితో కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంది, తల్లి కూడా అనివార్యంగా ఇద్దరు బిడ్డల మధ్య ఆమెనే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఆమెకు, విజయమ్మకు కూడా ఏర్పడింది. ఎందుకు ఇదంతా కలిసిపోతే బాగుంటది కదా. ఈ ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధం ఇచ్చినారు, సొంత తల్లిని చెల్లిని చూడలేనోడు జనాలని చూస్తాడని కదా మాట్లాడుతూ ఉన్నారు. సో అది కలిసిపోతే బెటర్ అనే యాంగిల్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇది వీళ్ళిద్దరి బంధం బయటికి ఎప్పుడు ఓపెన్ అవుతుందనేది చూడాలి.